ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तव शुभ नामे गाहे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। అందరికీ నమస్కారం. భారత్ మాతా की జై. రిపబ్లిక్ డే అంటే భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ 26/1/2026 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, అష్టమి రాత్రి 9:15 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 12:29 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:08 వరకు ఉండి తిరిగి రాత్రి అనగా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 6:35 నుంచి సూర్యోదయం తర్వాత కూడా అమృత ఘడియ వ్యాప్తి ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుంచి 1:36 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:05 నుంచి 3:50 వరకు, వర్జము ఉదయం 8:40 నుంచి 10:12 వరకు, తిరిగి రాత్రి 9:32 నుంచి 11:03 వరకు, రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు, సూర్యోదయం 6:53కి, సూర్యాస్తమయం 6:04. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, పరిశ్రమ, మంచి అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. ధనకనక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగార్థికి ఉద్యోగం, విద్యార్థికి విద్యాలాభం, విదేశీయానం, ప్రయాణ సానుకూలత, మంచి వ్యక్తులతో పరిచయము, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అభివృద్ధి బాగా కనపడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, మంచి పట్టుదల, మంచి వాక్చాతుర్యం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు, అనేక రకాల అనుకూలత, ఆనంద యోగాల పరంపర కొనసాగుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభసాటి వ్యవహారం, ఆనందకరమైన జీవనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వ్యాపార పరంగా కూడా అభివృద్ధి ఉంటుంది. ఈరోజంతా మీకు మంచి అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి సార్. అంటే ఎలాగూ ఈరోజు మద్యపానం లభించదు, కానీ అడ్వాన్స్గా తీసి పెట్టుకునే వాళ్ళు ఉంటారుగా పాపం. అందరికీ మంచి పనులు చేయడానికి అడ్వాన్స్ ఉండదు, చెడ్డ పనులకు మాత్రం అడ్వాన్స్గా ఉంటాం మనం, తప్పుగా అనుకోకండి. అలాంటి వాళ్ళు మద్యపాన సేవన చేసి వాహనం నడిపి ప్రమాదంలో పడడం, అనవసర వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇవ్వడం, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, నేనే అన్నిటికీ కరెక్ట్ అనుకోవడం కొంత మీకు ఇబ్బంది కలిగిస్తుంది. లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బట్ పర్లేదు, వ్యాపార పరంగా కానీ, వృత్తి ఉద్యోగ పరంగా కానీ అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకు కూడా పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ చర్చలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభసాటి ఆనందకరమైన వ్యవహారాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కొన్ని పనులు బాగానే జరుగుతాయి.
దుష్టుల సాంగత్యం మంచిది కాదు. జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోకండి. లేనిపోని వివాదాల్లోకి వెళ్ళకండి. అంతా నేనే కరెక్ట్ అన్నటువంటి భావన కూడా మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు సమయపాలన వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అన్న విషయాన్ని గమనించండి. సెలవు రోజు, రాజ్యాంగ శుభమైనటువంటి రోజు. ఈరోజు లంచం పుచ్చుకుంటే కూడా ఏం కాదులే అనుకున్న వ్యక్తులకి అర్ధండాలు తప్పకపోవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదైనా ఈరోజు పర్వాలేదు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. కుటుంబ పరంగా ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన వివాదాలకు వెళ్ళకండి. డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, లాటరీల వల్ల మంచి ధనప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడకులకు అనుకూలత, వివాహ యోగం, సంతాన యోగం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు, ఉన్నతమైనటువంటి అవార్డ్స్, రివార్డ్స్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. ఆర్థిక, ఆధ్యాత్మిక శుభయోగాలు, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం, వ్యవసాయదారులకి పంట లాభం, అలాగే మత్స్యకారులకి సంపద, అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాలు శుభకరంగా ఉండబోతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆనంద యోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. లాటరీల వల్ల ధనప్రాప్తి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, కళాకారులకు, క్రీడకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్కి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, ఇచ్చిన వస్తువు తిరిగి వచ్చే అవకాశాలు, ధనప్రాప్తి, వ్యాపార లాభం, భాగస్వామిత అనుకూలత, కుటుంబ సౌఖ్యము, శుభవార్త శ్రవణం, సంతాన యోగము, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలున్నాయి. వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి శుభయోగమే. వివాహం, అటువంటి చర్చల్లో కానీ సఫలత పొందుకోవడం, రావలసిన ధనము రప్పించుకోవడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేయడం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని కూడా పొందుకుంటారు. మంచి క్రీడా, కళాకారులకు మంచి అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించవచ్చును. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం, స్వదేశంలో, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ధనగనక వస్తు వాహన ప్రాప్తి, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడతారు. తప్పకుండా అనుకున్నటువంటి వాహనాన్ని కొనుగోలు చేస్తారు. గృహ లాభం ఉంది. ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అవకాశాలు, మంచి ప్రయాణ లాభం కూడా ఉంటుంది. ఈరోజంతా మీకు చాలా సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం, కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. హృదయ సంబంధ అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకి కాస్త నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోకండి. మానసికమైనటువంటి ఉద్వేగానికి లోనే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, లాటరీల వల్ల తీవ్ర నష్టం ఉంటుంది. జాగ్రత్త. చెప్పుడు మాట వినకండి. కుటుంబ సభ్యులతో ఎంత మీరు కలిసి ఉండగలిగితే అంత ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. కుటుంబ సభ్యులని వ్యతిరేకించి దుర్మార్గులతో, మరకలతో మీరు కనుక స్నేహం చేసినా ప్రమాదాన్ని పొందుకుంటారు. జాగ్రత్త.
డబ్బు విషయంలో, వాహన విషయంలో, కుటుంబ రహస్యాలు బయట చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం, వైద్య సేవ తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయడం, లక్ష్మీనారాయణ స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. భగవద్గీత పారాయణం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. 6 నుంచి 11 అధ్యాయాలు తప్పకుండా చదవండి. ఎవరికి కూడా అనవసరంగా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త, లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంది. పుచ్చుకున్న తర్వాత మీరు పట్టుబడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగానికి తొందరపడి రాజీనామా చేసే ప్రయత్నం చేయకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే ఉద్యోగం మార్పు కోసం కూడా ప్రయత్నం చేయకూడదు, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రాంగణ నియామకాలు ఉద్యోగం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎక్కువ శ్రమ, మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి, గ్రూప్ డిస్కషన్ పొందుకోవడానికి జాగ్రత్తగా మీరు కనుక ప్రయత్నం చేస్తే ఉద్యోగ లాభం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. రైతన్నలు కూడా కొద్ది ఇబ్బంది పడే అవకాశాలు, లేనిపోయిన అనవసరపు ఎరువులు కొని ప్రమాదాలు పడే అవకాశం, నకిలీ విత్తనాలు కొనే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకం కనబడుతుంది. కాస్త భగవన్నామస్మరణతో కుటుంబ సభ్యులతో మమేకమవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11:07 తిరిగి సాయంకాలం 4:32 నుంచి 5:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4, 7 అంకెలను అదృష్టాంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగం, మంచి అనుకూలవంతమైన శుభలాభం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, అనుకున్నటువంటి కార్యక్రమంలో మంచి విజయాన్ని సాధించడం, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలగడం, విదేశాలకి లేదా స్వదేశానికి వచ్చి మనం విజయం వెళ్ళగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీసా సంబంధ సౌలభ్యం, కళాకారులకి క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, పశుపక్షాదులకి మంచి లాభాలు పొందిన అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు ఇవ్వచ్చు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. అలాగే ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవచ్చు. అలాగే ఈవెంట్స్ చేసేవారు కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, మంచి అనుకూలమైనటువంటి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ప్రభుత్వ ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, ఉద్యోగ పరంగా లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ కానీ, కొత్త ఉద్యోగ ప్రాప్తి కానీ, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైన ఫలితాలు, ఆర్థిక ఆనంద లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, స్థిరాస్తుల్ని పొందడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారం అవడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన సంపద, వ్యవహార లాభాలు, అలాగే వాహన యోగము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, అనుకూలమైన ధన కనుక వస్తువాహన ప్రాప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యవసాయదారులకి మంచి లాభాలు, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మంచి లాభదాటి వ్యవహారం, ఆనందకరమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి, కానీ స్వయం కృతాపరాధాలు కూడా ఉన్నాయి. ఈ స్వయం కృతాపరాధాలు కనుక మీరు చేయకుండా ఉండి, మౌనంగా ఉండి, పెద్దలను అనుసరిస్తే అనేక రకాల లాభాలు, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెలకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, అలాగే కన్సల్టెంట్ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, దుష్టులకి దూరంగా జరగడం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, శుభవార్త శ్రవణం, అలాగే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యలో రాణింపు,
విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ లాభం, వస్తువాహనాదులు కొనుగోలు చేయడం, అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు పొందుకోవడం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, ఆనందకరమైన శుభ సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. పెద్దల మాట వినండి, జాగ్రత్తగా ఉండండి, భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉంటే సౌఖ్యము, ఆనందకరమైన జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదండి. ప్రయాణంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. పనికి మాలినటువంటి ప్రసంగాలు, విషయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని అపవాదులు, ఇతరుల మీద నిందారోపణలు, దూషణ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి దుష్టులతో, ధర్మ వ్యతిరేకులతో మీరు చేసేటువంటి సాన్నిధ్యపు స్నేహపూర్వక స్థితి మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వివాదాలకు వెళ్తారు. ఆర్థిక విషయాల్లో నష్టం ఉంటుంది. ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం లాంటివి జరగవచ్చును. ప్రయాణాలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. డ్రైవర్లు, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టం. కళాకారులకి క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అవాంతరాలు ఎక్కువగా ఉంటున్నాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవనంలో ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని వివాదాలు, చికాకులు కొంతగా మీకు ఇబ్బంది కలిగిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిది. స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టం. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. దేశ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక మంచి గణతంత్ర దినోత్సవం, ఇటువంటి గణతంత్ర దినోత్సవం రోజున మనం తప్పకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గమనించండి. ఏదేమైనా ఈరోజు మీకు భగవన్నామస్మరణ శ్రేష్టదాయకం. భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 9:56 నిమిషాల నుంచి 11 గంటల మధ్యకాలంలోనూ, తిరిగి మధ్యాహ్నం 1:17 నిమిషాల నుంచి 2:02 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని 9-3 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం బలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళల అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అవడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఇచ్చినటువంటి వస్తువు కానీ ధనము కానీ తిరిగి రావడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం కనపడుతోంది. తప్పకుండా ఈరోజు మీకు మంచి పేరు ప్రతిష్టలు, ధన కనక వస్తువాన ప్రాప్తి, ప్రశాంతత, ఆరోగ్య లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. బుద్ధి బలం, చాలా మంచి వాక్చాతుర్యం, అనుకున్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోవడం, ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, పేరు ప్రఖ్యాతులు, కళాకారుల, క్రీడక అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి గురించి లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వ్యాపార లాభం, అనుకూలమైనటువంటి ధనయోగం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, ప్రయాణంలో లాభాలు, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.